ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం చింతలపూడి నివాసితులు సహోదరులు జి విజయ సారథి గారు, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, శ్రీమతి ఉమగారు, కుమార్తెలు రేణుకారాణి, పుష్ప గారు, అల్లుడు అనిల్ సహకారం అందిస్తూ సమర్పిస్తున్నారు. విజయ సారథి గారికి, ఉమగారికి ధన్యవాదాలు. రేణుకారాణి గారు, పుష్ప గారు, అనిల్ గారికి కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము, మమ్మను హెచ్చరిక చేయుము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన విజయ సారథి గారు, ఉమా గారులను, వారి కుమార్తెలను, అల్లుడిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబము శ్రేష్టమైన మేలుల చేత ఆశీర్వదించబడినట్లు రక్షణానుభవములో వీరిని ఉంచండి ప్రభు. మీ చేతికి కుటుంబాన్ని అప్పగిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు లేపటి నుండి మాసము అంతము వరకు పంపండి. రక్షకుడైన యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి నేటి వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. పూర్వపదం. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కండిషన్స్ అండ్ ద ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఇర్మియా 43 సంవత్సరాలు యూదయా ప్రాంతమైన యెరూషలేములో ప్రవచనాలు చెబుతూ వచ్చాడు. క్రీస్తు పూర్వము 625 సంవత్సరాలప్పుడు ప్రారంభించి క్రీస్తు పూర్వం 586 వరకు యెరూషలేములో ప్రవచనాలు చెప్పాడు. ఇర్మియా ప్రవచనాలు యెహోయాకీము, సిద్కియా, యోషియా కాలాలలో చివరి 5 రాజులు, యూదా సామ్రాజ్యంలో చివరి 5 రాజుల కాలంలో దేవుడైన యెహోవా బబులోనునకు చెరకు కొనిపోబడవలసిన విధానమును గూర్చి యూదా వారికి ప్రవచనాత్మకంగా ప్రవచించుటకు, తెలియపరుచుటకు, బోధించుటకు ఇర్మియాను ఎన్నిక చేసుకున్నాడు. ఇర్మియాను దేవుడు బాల్యములోనే ఎన్నిక చేసుకున్నాడు. ఇర్మియా 50 సంవత్సరాల పరిచర్యలో ప్రజలు మారు మనసు పొందలేదు. మొక్కవోని ధైర్యంతో, రాజీపడని ధీరత్వంతో ఇర్మియా దేవుడిచ్చిన సందేశాన్ని ధైర్యంగా ప్రకటించాడు. యూదారాజుల యొక్క చివరి కాలం వారి యొక్క భక్తిహీనతకు తార్కాణం. వారు విగ్రహారాధికులైపోయారు. అన్యదేవతల ఆచారాలు కొని తెచ్చుకున్నారు. నిర్విచారమైన స్థితిలో దిగజారారు. దేవుని పేరట అబద్ధాలు చెప్పే వారిని గౌరవించారు. చాలా మొలకు దేవతల వంటి బయలు దేవతల వంటి వారికి బిడ్డలను బలులు ఇచ్చారు. బెన్హినోము లోయలో పిల్లలను పారేశారు. చాలా అరాచకం. వాక్యమునకు చోటు లేని బ్రతుకులు లోకస్తుల వలె బ్రతికారు. ఫిజికల్ బ్లెస్సింగ్, భౌతికంగా చూస్తే చాలా టాప్ కండిషన్స్లో ఉన్నారు. భౌతికంగా బబులోను చెరకు వెళ్ళటానికి ముందస్తు కాలం సంతృప్తికరమైన మత విధానంలో ఉంది.
కానీ ప్రమాదకరమైన ఆధ్యాత్మిక స్థితిని వారు గుర్తెరగలేకపోయారు. రిలీజియస్ యాక్టివిటీస్లో వారు వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నారు, కానీ స్పిరిచువల్ యాక్టివిటీలో వాళ్ళు వెనకం చేశారు. ఇవాళ చాలామంది భౌతిక దీవెన అనుకుంటున్నారు. లూకాసు వార్తలో ప్రభువు తేటగా చెప్పారు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఇవాళ కలిమి విస్తరించాలని కోరుతున్నారు అందరూ కూడా. కలిమి విస్తరించాలి, బాగా సంపాదించాలి, బాగా స్థిరపడాలి, ఉన్నత జీవితాలు ఏర్పరచుకోవాలి, మిక్కిలి ప్రయోజనకరమైన భవంతుల్లోకి వెళ్ళిపోవాలి, ప్రభావవంతమైన లైఫ్ లీడ్ చేయాలి. ఇవి చూస్తున్నారే తప్ప వీటికంటే ప్రధానమైనటువంటి నీతియుక్తమైన, న్యాయయుక్తమైన, పరిశుద్ధమైన జీవితానికి దేవుడిచ్చే ప్రాధాన్యతను వాళ్ళు చూడలేకపోయారు. ద రియల్ బ్లెస్సింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దృష్టిలో నిజమైన దీవెన, ఆధ్యాత్మిక పరిపక్వత వారు నేర్చుకోలేకపోయారు. భౌతిక సంపదే దీవెన అనుకున్నారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ స్థితి ఉంటే క్రీస్తు శకం 21వ శతాబ్దంలో ఇదే స్థితి కొనసాగుతోంది. ఫిజికల్ బ్లెస్సింగ్స్, భౌతిక సంబంధమైనటువంటి వృద్ధి కార్యక్రమాలు దీవెనగా చెప్పుకుంటూ మోసపోతున్నారు. బోధకులు అదే కోవ, విశ్వాసులు అదే కోవలో నడుస్తున్నారు. 13వ వచనం చదువుతాను. ఇన్జస్టిస్ అండ్ అన్రైచియస్నెస్. 13వ వచనం, ఇన్జస్టిస్ అండ్ అన్రైచియస్నెస్. నీతి తప్పి ప్రవర్తించుట, న్యాయము తప్పి ప్రవర్తించుట, ఇది వారి భౌతిక స్థితి. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ, న్యాయమును తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమీయక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకునుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగలీకముతో రంగులు వేయుచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట్టు చేత రాజువగుదువా? ఒక వ్యక్తి రాజు అవ్వాలి అంటే రిచ్ మ్యాన్ ఆర్ ఆథరైజ్డ్ అండ్ అథారిటేటివ్ పర్సనాలిటీ కావాలి అని అంటే పారామీటర్స్ ఏమిటి? ఇక్కడ ప్రశ్న, రాజు వగుదువా? ఎలా చేస్తే రాజు అవుతావు? ఎలా చేస్తే రాజు అవుతావు? దేవుని దృష్టిలో ఎలా చేస్తే నువ్వు రాజువి? మనుషుల దృష్టిలో ఎలా చేస్తే నువ్వు రాజువి? దేవుని దృష్టిలో నీతి న్యాయము అనుసరిస్తే నీవు రాజువి. మనుషుల దృష్టిలో నీతి తప్పి న్యాయం తప్పినా పర్వాలా, నువ్వు సంపాదిస్తేనే రాజువి, సంపద ఉంటేనే రాజువి. కనుక దేవుడు అడుగుతున్న ప్రశ్న, నువ్వు రాజు అవుతావా? ఇలా రాజు అవుతావా? ఎలా? నీతి తప్పి నగరును స్థాపించువానికి శ్రమ. ఇంగ్లీష్ బైబిల్లో నగరు అనే పదం ఇల్లుతో పోల్చి రాశాడు. ఓ టు హిమ్ హూ బిల్డ్స్ హిస్ హౌస్ బై అన్రైచియస్నెస్ అండ్ హిస్ అప్పర్ రూమ్స్ బై ఇన్జస్టిస్. వండర్ఫుల్ అండి, అద్భుతం. హూ బిల్డ్స్ హిస్ హౌస్ బై అన్రైచియస్నెస్. నీతి తప్పి ఇల్లు నిర్మించుకుంటావా? న్యాయము తప్పి మేడగదులు కట్టుకుంటావా? నీకు శ్రమ. సోదరుడా, సోదరి, రైచియస్నెస్, నీతి ప్రధానమైనటువంటిది. విశ్వాస సంబంధమైన నీతిని దేవుడు ఉచితంగా విశ్వాసిపై కప్పగా, క్రియాపూర్వకమైన నీతిని అదే విశ్వాసము చేత లోకము ఎదుట చాటవలసిన దేవుని బిడ్డ
నీతి తప్పి తన ఇంటిని నిర్మాణం చేసుకోవాలనుకుంటే అది నిలబడుతుందా? రెండు రకాలైనటువంటి నిర్మాణాలు చెప్పాడు. ఒకడు బుద్ధి కలిగిన వాడు బండ మీద ఇల్లు కట్టాడు, బుద్ధిహీనుడు ఇసుకలో కట్టాడు. వాన వచ్చింది, వరదలు వచ్చాయి, వానలు కుట్టాయి. బండ మీద కట్టిన వాని ఇల్లు నిలిచింది, ఇసుకలో కట్టుకున్న వాని ఇల్లు కూలిపోయింది. కట్టుకున్నది వృధా అయిపోయింది. ఇల్లు కట్టుకొనుట జీవితమే సాదృశ్యం. హౌస్ అండ్ లైఫ్ ఉదాహరణగా చెప్పాడు. జీవితం నిర్మించుకోవాలి, నీతి మీద నీ జీవితం నిర్మించుకోవాలి తప్ప నీతి తప్పి జీవితాన్ని నిర్మించుకుంటే ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? నీతి తప్పి జీవితాన్ని నిర్మించుకుంటే పాతాళమే దొరుకుతుంది, శిక్షా విధియే దొరుకుతుంది. న్యాయమును తప్పి మేడగదులు కట్టించుకునుట, అప్పర్ రూమ్స్, మేడగదులు కట్టించుకునుట శ్రమకు కారణమవుతుంది. జీతమియ్యకయే ఊరకయే కొలువు చేయించుకునుట శ్రమకు కారణమవుతుంది. మనుషులను దోచుకునుట, ధనాపేక్ష చేత మనుషులను దోచుకునుట దేవుడు అంగీకరించడు. ఇన్జస్టిస్, అన్యాయం. అది నీవెలా నిర్మాణం చేసుకుంటున్నావు? నీ ఇల్లు అనగా నీ జీవితం నీతిపై నిర్మించుకుంటున్నావా, అవినీతిపై నిర్మించుకుంటున్నావా? నీ కుటుంబం నీతిపై నిర్మిస్తున్నావా, అవినీతిపై నిర్మిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితం నీతిపై నిర్మిస్తున్నావా, అవినీతిపై నిర్మిస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఎలా నిర్మిస్తున్నావు? న్యాయము తప్పి భవనాల మీద మేడగదులు కట్టుకుంటున్నారు. దానిని ప్రశ్నిస్తున్నాడు. న్యాయము తప్పిన కట్టడాలు, న్యాయము తప్పిన కట్టడం, నీతి తప్పిన ఆదాయం, న్యాయం తప్పిన నిర్మాణం. గాడ్ నెవర్ అలౌస్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇట్లాంటి కార్యాలను దేవుడు ఎన్నడూ ప్రోత్సహించడు. చాలామంది తమ పరిచర్యలను నీతి తప్పి కొడుతున్నారు, అవి నిలబడవు. నీతి తప్పి పరిచర్య కట్టవచ్చునా? క్రిస్టియన్ మినిస్ట్రీ, మిషన్స్ వర్క్ క్రిస్టియన్ డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంది. క్రిస్టియన్ డిసిప్లిన్పై ఆధారం చేసుకోకుండా అడ్డదిడ్డంగా సంఘాలను నిర్మిస్తే ఒకనాడు అవి ఎగిరిపోయిన పక్షుల వలె అవుతాయి. సోదరుడా, సోదరి, మన జీవితంలో రైచియస్నెస్ అండ్ జస్టిస్, ఈ రెండింటికి మనం ఇచ్చే ప్రాధాన్యత మన జీవితాలను నిలబెడుతుంది. మన జీవితాలు తాత్కాలిక శ్రమకెళ్ళినా దీర్ఘకాలంలో దాని ప్రభావం, ఫలితం తప్పకుండా ఆశాజనకంగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరాన్ని కట్టించుకుని విస్తారమైన కిటికీలు చేసుకుని దేవదారు పలకలు సరంబ వేస్తూ ఇంగలీకముతో రంగులేస్తూ అతిశయపడి దేవదారు పలకల గృహం కట్టించుకున్నది చేత రాజు అవుతాడా? రాజు అంటే కోట ఉండాలి, రాజు అంటే రాజ్యం ఉండాలి, రాజు అంటే ధనం ఉండాలి, రాజు అంటే సైన్యం ఉండాలి, రాజు అంటే సింహాసనం ఉండాలి, రాజు అంటే అధికారులు ఉండాలి కదా. కానీ యేసుక్రీస్తు రాజు కదూ, యూదులకు రాజు. ఏముంది ఆయనకి? ఆయన యూదులకు రాజు. ఆయనకు సృష్టి లోబడింది, ఆయనకి వ్యాధులు లోబడ్డాయి, ఆయనకు దయ్యాలు లోబడ్డాయి, ఆయనకి సముద్రం లోబడింది, ఆయనకు గాలి లోబడింది. మరి ఈయన దగ్గర మనుషులు అనుకునేవి ఏవి లేవే రాజు లక్షణాలు. అందుకే పిలాతు అడిగాడు, నువ్వు యూదులకు రాజువా అని. యూదులకు రాజు హేరోదు అని పిలాతుకి తెలుసు, కానీ మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజు అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు యూదులకు రాజువా అంటావు, నువ్వు అన్నట్టే అన్నాడు. మరి యేసు రాజు అయితే యేసుకు రాజుగా ఉండాల్సినటువంటి లోకపరమైనటువంటి భౌతికమైన వనరులు ఎక్కడున్నాయి?
కనుక దేవుడు ఒక వ్యక్తిలో రాజుగా దేన్ని చూస్తాడు? నీతి న్యాయాలు చూస్తాడు. దావీదును చూచినప్పుడు దేవుడు నీతి న్యాయములను బట్టి ఆ తరము వారిని పరిపాలించాడు దావీదు అని చెప్పి దేవుడు చూచాడని చెప్పి రాశాడు. కనుక అవుట్లుక్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యూమన్. దేవుడు చూచేటువంటి దిక్కు వేరు, మనుషులు ఆలోచించే దిక్కు వేరు. ఒక వ్యక్తి గొప్ప సేవకుడు అని చెప్పాలి అంటే ఏమిటి పారామీటర్స్? ఒక వ్యక్తి గొప్ప నాయకుడు అని చెప్పాలంటే ఏమిటి పారామీటర్స్? ఎక్స్టర్నల్లా, ఇంటర్నల్లా? అహరోను దేవుని ఎదుట ప్రజలకు యాజకుడు అన్నప్పుడు ఫస్ట్ హీ ఈజ్ ద ప్రీస్ట్ బిఫోర్ గాడ్, ఆఫ్టర్ దట్ ఓన్లీ హీ ఈజ్ ద ప్రీస్ట్ బిఫోర్ ద పీపుల్. మొదట దేవుని ఎదుట యాజకుడు అయినందున ప్రజలకు యాజకుడు అయ్యాడు. కనుక ప్రజలు యాజకుడు అన్నారు అని అంటే భుజకీర్తులు పెట్టుకొని నార వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధుడని రాసుకుంటే అయిపోడు. యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని అంగీకారం ఉండాలి. దేవుడు ఎవరిని రాజుని చేస్తున్నాడు? దావీదును రాజును చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? రాజును చేశాడే. సౌలును రాజును చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? రాజును చేశాడే దేవుడు. కనుక అన్యుల వలె తలస్తున్నారు మీరు. అన్యులు చాలా దర్పంతో ఘనతతో రాజరికాన్ని ఆచరిస్తారు. అలా నేను కూడా చేసుకొని రాజు అవ్వాలనుకుంటున్నావు. యువర్ అపాయింట్మెంట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. దేవుని నుండి వచ్చిందయ్యా రాజరికం అనేది. నీకు నువ్వు తెచ్చుకుంటూ వచ్చింది కాదు, నువ్వు అనుకుంటూ వచ్చింది కాదు, నువ్వు ఏర్పరచుకుంటే వచ్చేది అంతకంటే కూడా కాదు. నువ్వు రాజు అయిపోతావా? అర్థమవుతుందా? కనుక నువ్వు సంపాదించేస్తే గొప్పవాడు అయిపోతావా? ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ద ఫూలిష్నెస్. అవివేకపు ఆలోచన అది. కనుక నేను ఇప్పుడు ఏమై ఉన్నాననేది ఆయనను బట్టి అయి ఉండాలి తప్ప నన్ను బట్టి, నా ఆలోచన బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి అయితే నాకేమిటి ప్రయోజనం? అందుకని అన్నాడు, గొప్ప మందిరం, విశాల మేడగదులు, విస్తారమైన కిటికీలు, దేవదారు పలకాలు, గొప్ప గొప్ప రంగులు. అంటే ఫిజికల్ అపీరియన్స్ను బట్టే ఒక వ్యక్తిని లోకం గుర్తిస్తుంది. సమూయేలు గ్రంథంలో సమూయేలుకు ప్రభువు చెప్పాడు, మనుషుడు పైరూపం చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు దీవించాలన్నా, దేవుడు వినియోగించుకోవాలన్నా, దేవుడు సహవాసం చేయాలన్నా దేవుడు చూచేది భౌతిక రూపం కాదు, అంతరంగ రూపమే. అంతరంగములో నీవేమై ఉన్నావో దాన్ని దేవుడు చూచి నిన్ను లెక్కిస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. మనుషులైతే పైరూపం చూసి యాక్సెప్ట్ చేస్తాడు. నేను ఒక దినాన 2 వీలర్ మీద ఒక స్థలానికి వెళ్ళాను. ఆ స్థలం పేరు చెప్పను కానీ ఒక స్థలానికి వెళ్ళాను. అక్కడ నా బాల్యకాలపు మిత్రుడు ఒక అతను నన్ను చూచి తల తిప్పుకున్నాడు. మరలా నేను ఒక అర్ధగంటకి అదే స్థలానికి నేను నా కారులో వెళ్ళాను. నేను కారులో కూర్చున్నాను, నన్ను చూసి తల తిప్పుకున్నాడు కదా, ఆ వ్యక్తిని గమనిస్తున్నాను. అర్ధగంట గ్యాప్ దానికి దీనికి. అతనంతట అతను వచ్చాడు. ఏమిటండి మీరు ఇక్కడికి వచ్చారు ఏమిటండి? సైకిల్ మీద వచ్చినప్పుడు, 2 వీలర్ మీద వచ్చినప్పుడు నన్ను పలకరించడానికి ఇష్టపడలా, తలదిప్పుకు వెళ్ళిపోయాడు. కారులో చూసేటప్పటికి నా దగ్గరికి వచ్చాడు. మనుషులు దేని చూస్తారు? పైరూపం చూస్తారు, గొప్పతనం చూస్తారు. పదవి ఉంటే మనుషులు నమస్కారాలు పెడతారు, పదవి లేకపోతే పట్టించుకోరు. అర్థమవుతుందా? కానీ దేవుడు అలా కాదు. పదవి ఉన్న పదవి లేకపోయినా దేవునిలో అద్భుతం ఏమిటంటే ఒకే రీతిగా ట్రీట్ చేస్తాడు. నువ్వు గొప్పవాడు అని నిన్ను గౌరవించింది లేదు, నువ్వు గొప్పవాడు కాదని నిన్ను హీనపరిచేది లేదు దేవుని దగ్గర. గాడ్ విల్ ట్రీట్ యూ యాజ్ వాట్ హీ థింక్స్ ఆఫ్ యూ. నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో దాన్ని బట్టి చేస్తాడు తప్ప నువ్వు ఏమి భౌతికంగా అయ్యున్నావో దాన్ని బట్టి కాదు. నాకు తెలిసిన ఒక పెద్ద అధికారి ఉన్నాడు, రాష్ట్ర అధికారి చేశాడు, గడగడలాడించాడు ఆయన ఉన్నప్పుడు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వస్తే పలకరించేవాడు రాలేదు, వాహనం పెట్టేవాడు లేకపోయాడు. కనుక మనుషులు పైరూపమే చూస్తారు. ఇశ్రాయేలు రాజులు ఏ రూపం చూడాలి? తమ నియామకం దేన్ని బట్టి? తమను బట్టా, తమ వంశాన్ని బట్టా, వాగ్దానాన్ని బట్టి.
వాగ్దానాన్ని బట్టి, దేవుని వాక్కును బట్టి, దేవుని యొక్క ప్రవచనాన్ని బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి. అది మర్చిపోయి లోకస్తుల్లాగా నాకు కూడా విశాల భవనం ఉండాలి, నాకు కూడా పెద్ద మేడ ఉండాలి. ఇప్పుడు సేవకులు కూడా ఇలాగే తయారయ్యారు. నాకు పెద్ద భవనం ఉండాలి, నాకు విశాల గదులు ఉండాలి, నాకు ఘనమైనటువంటి కిటికీలతో కూడిన అలంకారంతో కూడిన గృహం ఉండాలి, మందిరాలు ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర చదివాను. సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏమిటా అనేది ఆయన బయోగ్రఫీలో రాసిన మాట. భారతదేశంలో సాధువు పేరిట ఆయనకు కలుగుతున్న ఘనత క్రీస్తు కొరకు శ్రమ పడే అవకాశం ఇవ్వలేదట. అందుకే శ్రమ ఎత్తుక్కుంటూ ఎక్కడైతే గాస్పల్ రిఫ్యూజ్ చేయబడిందో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ శ్రమ పడ్డాడు. క్రీస్తు కొరకు శ్రమ పడటానికి మార్గాలు ఎత్తుక్కున్నారండి ఒకనాటి భక్తులు. ఇవాళ క్రీస్తు పేరిట సుఖాలు అనుభవించడానికి మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఏసీ ట్రావెల్, ఏసీ అకామిడేషన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్, కార్ ట్రావెల్, ఒక గుడ్ పర్స్ ఇస్తేనే ప్రసంగం, ఇస్తేనే పాటలు పాడతాం, ఇస్తేనే సాక్ష్యం చెబుతాం, ఇస్తేనే సభకు వస్తాం. అన్య సాంప్రదాయం, అన్బిబ్లికల్ వేస్ పరిచర్యలోకి వచ్చి ఆనాడు ఇశ్రాయేలు రాజును దేవుడు ప్రశ్నిస్తోంది అదే. నువ్వు గొప్ప గృహం కట్టించుకోవటం చేత రాజు అవుతావా? ప్యాలెస్ వల్ల నువ్వు గుర్తించబడతావా? రాజు ఎక్కడుంటే అదే గృహం. అధికారం అండి. రాజు అంటే అధికారం, అథారిటీ, నాట్ ద పవర్, అథారిటీ. అథారిటీకి ఇంపార్టెన్స్ తప్ప ఫిజికల్ అపియరెన్స్కి ఇంపార్టెన్స్ లేదు. ఇది మనం ఎన్నడూ గుర్తుంచుకోవాల్సింది. క్రిస్టియన్ లైఫ్లో కూడా అంతే. ఫిజికల్ అపియరెన్స్ని బట్టి ఎవడైనా నిన్ను కౌంట్ చేస్తే వాడిని లెక్క చేయొద్దు. డోంట్ కేర్ దట్ పర్సన్, డోంట్ కేర్ దట్ పర్సన్. సోదరుడా, సోదరి, నేను ఒక చోటకి వెళ్ళాను ఈ మధ్యన. నన్ను గుర్తుపట్టలేదు వాళ్ళు. ఐఎమ్ సో సైలెంట్. నేను చాలా సాధారణంగా నేను ఉండి చూస్తున్నాను. నా కోసం ఎదురు చూసే స్థాయి ఉన్న ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళు గడగడలాడిపోతున్నారు. నేను దేవుని స్తుతించాను, ప్రభు వీళ్ళు నన్ను గుర్తుపట్టలేకపోయినందుకు నీకు వందనాలయ్యా. అంటే మనిషి పైరూపాన్ని బట్టి లక్ష్య పెట్టేటువంటి సంస్కృతి క్రైస్తవులకు తగదు. అదే యాకోబు పత్రికలో చెప్పాడు. డబ్బున్నవాడిని చూస్తే లేచి నిలబడతావు, పేదవాడిని చూస్తే కింద కూర్చో అంటావు, ధనం ఉన్నవాడిని చూస్తే పైన కూర్చోమంటావు. ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ. మొదటి శతాబ్దంలోనే యాకోబు తేల్చి చెప్పారు. యాకోబు పత్రిక వ్రాశారు కదా, యోధా యాకోబులు ప్రభు సహోదరులుగా పిలువబడ్డారు. యాకోబు చాలా తేటగా చెప్పాడు, పేదవాడిని దూషిస్తున్నావు, పేదవాడి నామాన్ని దూషిస్తున్నావు అన్నాడు. కనుక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద చర్చ్ అండ్ ద అదర్స్? సంఘానికి ఇతరులకు ఏమిటి వ్యత్యాసం అంటే, ఇతరులు లోకస్తులందరూ పైరూపం చూస్తారు, నువ్వు కూడా పైరూపం చూస్తే ఎట్లా? నువ్వు కూడా పైరూపం చూసే విలువిస్తే ఎట్లా? నువ్వు కూడా పైరూపంతో విలువ సాధించుకోవాలనుకుంటే ఎట్లా? నాట్ బై ద పవర్, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, బట్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మచేత నువ్వు కార్యాన్ని చూడాలి తప్ప నీ జ్ఞానం చేత, నీ చాతుర్యం చేత కాదు. దేవుడు చాలా గొప్ప హెచ్చరిక ఆనాడు రాజులకు ఇచ్చాడు. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరిస్తూ క్షేమంగా ఉండలేదా? ప్రశ్న. అన్నపానములు కలిగి క్షేమముగా ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు, అతడు రాజు కాడా? అన్యుల వలె ఘనమైనటువంటి ఉంటేనే రాజు అవుతాడా? నీ తండ్రి రాజు కాడా? నీ తండ్రి యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? 1 జనరేషన్ గ్యాప్లో ఎటువంటి యాటిట్యూడ్స్ బిల్డ్ అవుతున్నాయి పిల్లల్లో, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక సీనియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఉన్నాడు అనుకోండి, ఆయన కుమారుడు కూడా సేవకు వచ్చాడే అనుకోండి, అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. ఒక సీనియర్ ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, క్రిస్టియన్ రిచ్ మ్యాన్, అతని తర్వాత తరంలో ఒక క్రిస్టియన్ ఆ రిచ్ మ్యాన్ సన్ ఎట్లా ఉంటాడు? 1 జనరేషన్ గ్యాప్లో ఎట్లాంటి యాటిట్యూడ్స్ చేంజ్ అయ్యాయి?
అది ప్రశ్నిస్తున్నాడు ప్రభు. ఒక మంచి దైవ సేవకుడి యొక్క గర్భాన ఉదయించి భౌతికమైన వాటి వైపు తిరిగిపోతే ఏమిటి ప్రయోజనం? ఆత్మ సంబంధంగా ప్రారంభించిన కుమారుడు యొక్క గర్భాన శరీర సంబంధంగా ముగించేటువంటి కుమారుడు జన్మిస్తే ఏమిటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. నీ తండ్రి అన్నపానములు పుచ్చుకున్నాడు. ఏమిటి ఇంపార్టెన్స్? ఎంతవరకు ఇచ్చాడు ప్రాధాన్యత? అప్ టు ఫీడింగ్. పరలోక ప్రార్థనలో కూడా ఏమన్నాడు? అనుదినాహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయండి అన్నాడు. మనం నెలకు సరిపడా, సంవత్సరానికి సరిపడా, తరానికి సరిపడా, 10 తరాలకు సరిపడా ఇమ్మని చెప్పి అడుగుతున్నాం ఇవాళ. హౌ ఇట్ ఈస్ క్రిస్టియానిటీ? ఎట్లా ఇది క్రైస్తవ్యం అవుతుంది? కాదు. అన్నపానములు పుచ్చుకుంటూ సంతోషంగా సంతృప్తిగుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుడు తనకిచ్చిన పనిని క్షేమంగా ఉండి నెరవేర్చిన నీ తండ్రిని చూచి వాట్ యు హ్యావ్ లెర్న్డ్, నువ్వేం నేర్చుకున్నావు? నాకు మా నాన్నగారు ఒక విధంగా స్పిరిచువల్ ఫాదర్, ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే నాకు. నేను ఇంకో ఏ సేవకుడి చేతిలో నేను మెంటర్ చేయబడలేదు. ఒక విధంగా నా మెంటర్ మా ఫాదరే. నేను ఏదైనా ఫాలో అవ్వాల్సింది ఉంది అని అనుకుంటే ఆయనే. ఎందుకంటే సచ్ ఏ గ్రేట్ లైఫ్ హీ లెట్. ఆయన అంత గొప్ప జీవితం జీవించాడు. స్పాట్లెస్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. తన సంపాదనతో పొట్టబోసుకుంటూ ఆయన చేసిన సేవ మీద భుజిస్తూ నేను చేయలేదంటే నాకే ఆశ్చర్యం. ఒక విధంగా ఆయన చేసిన గొప్ప సేవ, గ్రామాలకు వెళ్ళి ఉద్యోగానంతరం ఆయన చేసిన సేవ, భోజనంతో తృప్తిపడ్డాడు, క్షేమంగా జీవించడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ధన సంపాదనకి ఎన్నడూ ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎర్నింగ్ సైడ్ ఆయన ఆలోచనలు ఎన్నడూ మేము చూడలేదు, ఇవాళకి కూడా. కాబట్టి దేవుడు చూస్తోంది. దేని చూస్తున్నాడు? యువర్ హార్ట్, నీ హృదయ స్థితి చూస్తాడు దేవుడు. నీ హృదయ స్థితి చూస్తాడు. నీవు అన్యుల వలె ఆలోచిస్తున్నావు, అన్యుల వలె తలస్తున్నావు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ లైఫ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకములోని జీవన విధానాలకు భిన్నమైనది క్రైస్తవ జీవితం అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. యూ షుడ్ బి యూనిక్, యూ షుడ్ బి సెపరేట్, యూ మస్ట్ బి హోలీ. దయచేసి గుర్తుపెట్టుకోండి, లోకంలో పరుగులెట్టకండి. ధనాపేక్ష వైపు, భౌతిక దర్పం వైపు పరుగులెత్తకండి. కార్లలో తిరిగితే గొప్పవాళ్ళం అని అనుకున్నారంటే ఫూలిష్నెస్. కారులో తిరిగితే, విమానాల్లో తిరిగితే గొప్పవాడు అనుకునేది పిచ్చి లోకం అనుకోండి. దేవుని బిడ్డలు అనుకోరు. అబ్రహాము ఇంటిని విడిచొచ్చి గుడారంలో ఉన్నాడు. ఐగుప్తు యొక్క సంపద విడిచిపెట్టి మిద్యానులో నడినెత్తి మీద ఎండ దంచుతుంటే అరణ్యంలో మందల మేపాడు హోరేబు పర్వతం దగ్గర మోషే గారు. కనుక వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే? ఇవాళ క్రైస్తవం యొక్క భావజాలం ఎలా మారిపోతుంది, హృదయాలు ఎలా మారిపోతున్నాయి? పరీక్ష చేసుకుందాం. ఆమె ఏ క్రిస్టియన్? నేను క్రైస్తవున్నా? నేను భౌతికానికి ఓటేస్తున్నానా, ఆధ్యాత్మికానికి ఓటు చేస్తున్నానా అనేది మనం పరిశీలించుకోకపోతే మనం ప్రభు బిడ్డలం కాదు. దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుతూ సుఖంగా బతికాడు. అలా చేయటమే నన్ను తెలుసుకోవటం కాదా? కనుక నేను చెబుతోంది ఏమిటి? నన్ను తెలుసుకోవటం అంటే ఏమిటి? నన్ను తెలుసుకోవటం అంటే దీనులకు న్యాయం తీరుస్తూ, దరిద్రులకు న్యాయం తీరుస్తూ సుఖంగా బ్రతకటమే. వాల్యూ ద పీపుల్, వాల్యూ ద వాల్యూస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విలువలకు విలువనిస్తూ, మనుషులకు విలువనిస్తూ బ్రతకటం కాదా నన్ను తెలుసుకోవటం అంటే? కనుక అసలు నీకు నేను తెలుసా? అది ప్రశ్న. చాలామంది ఈ దినాన్ని దేవుని తెలియదు, దేవుని గూర్చి తెలుసు. దే నో అబౌట్ గాడ్ బట్ దే డోంట్ నో గాడ్. దేవుని గూర్చి తెలుసు, దేవుడు తెలియదు వారికి. అందుకే వారి జీవితాల్లో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ముగిస్తున్నాను. నేటి వాక్యోపదేశములకు సహకారం ఇచ్చిన కుటుంబం చింతలపూడి నివాసితులు విజయ సారథి గారు, ఉమా గారు,
రేణుకారాణి, పుష్ప, అనిల్ గారు సహకారం అందిస్తున్నారు. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి విజయ సారథి గారు, ఉమా గారు, వారి కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక.